ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం వస్తుంది. మరి మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా, మా బ్రతుకులు ఈ సంవత్సరంలో అయినా బాగుపడతాయా అనే భావనతో ఉండేవారికి ఈ సంవత్సరమైనా నాకు పెళ్ళవుతుందా, ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూసేవారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మకర రాశి వారికి 2026 సంవత్సరం ప్రధానంగా ధనస్థానం మరియు కుటుంబ సౌఖ్యంపై దృష్టి సారించే సంవత్సరం. మీ రాశి అధిపతి శని 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక స్థిరత్వం, కానీ సంభాషణలో అప్రమత్తత అవసరం. గురువు సంచారం ఈ సంవత్సరం మీకు ఉద్యోగం మరియు ప్రేమ విషయంలో శుభ ఫలితాలను ఇవ్వనుంది. మీ రాశి అధిపతి శని సంవత్సరమంతా 2వ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచరిస్తాడు. ఇది ధనం, కుటుంబం మరియు మాట స్థానం. శని 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, కానీ కుటుంబంలో కొంత ఒత్తిడి లేదా మాటలలో కఠినత్వం పెరిగే అవకాశం ఉంది. ఇది మీ 8వ, 4వ మరియు 11వ స్థానాలపై దృష్టి పెడతాడు. సంవత్సరం ప్రారంభంలో గురువు 5వ ఇంట్లో అంటే వృషభ రాశిలో ఉండి మే లేదా జూన్ నెలల్లో 6వ ఇంట్లోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 5వ ఇంట్లో గురువు శుభప్రదం. 6వ ఇంట్లో గురువు ఆరోగ్య మరియు రుణాల విషయంలో అప్రమత్తతను సూచిస్తాడు. రాహువు 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంట్లో ఉంటారు. దీని వలన ఉద్యోగంలో అకస్మాత్తు మార్పులు లేదా ప్రయాణాలు పెరుగుతాయి, కానీ కుటుంబంలో శాంతికి కృషి చేయాలి. ఈ గ్రహాల ప్రభావం వలన మకర రాశి వారికి 2026లో ఆర్థిక స్థిరత్వం మరియు వృత్తిపరమైన అభివృద్ధి లభిస్తుంది. 2026 సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంటుంది మరియు సంపద పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. శని మీ 2వ ఇంట్లో ఉండటం వలన ధనాన్ని కూడబెట్టే శక్తి పెరుగుతుంది. మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు అనవసర ఖర్చులు తగ్గుతాయి. శని పర్యవేక్షణ వలన డబ్బు విషయంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. శని మీ 11వ ఇంటిపై దృష్టి పెట్టడం వలన మీరు మీ కష్టానికి తగిన లాభాలను పొందుతారు. గురువు 5వ ఇంట్లో జనవరి నుండి మే నెల వరకు ఉండటం వలన ఊహించని ధనలాభం లేదా లాభదాయకమైన పెట్టుబడుల నుండి రాబడి లభిస్తుంది. పిల్లల ద్వారా కూడా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. జూన్ తర్వాత గురువు 6వ ఇంట్లోకి మారిన తర్వాత ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, రుణాలు లేదా శత్రువుల సమస్యల కారణంగా ఆదాయం స్థిరంగా ఉన్న ఖర్చులను అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. మకర రాశి వారికి 2026 పెట్టుబడులకు సానుకూలమైన సంవత్సరం. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలకు సంవత్సరం మొదటి భాగం అంటే జనవరి నుండి మే నెల వరకు గురువు 5వ ఇంట్లో ఉండటం వలన సందేహాస్పద పెట్టుబడులకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే రిస్క్ పరిమితంగా తీసుకోవాలి. శని 2వ ఇంట్లో ఉండటం వలన బంగారం, స్థిరాస్తి లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి దీర్ఘకాలిక మరియు సురక్షితమైన పెట్టుబడులకు ఇది ఉత్తమ సమయం. గురువు 6వ ఇంట్లోకి మారిన తర్వాత కొత్త రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు అప్పులు ఇవ్వడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రుణాలు త్వరగా తీర్చడానికి ప్రయత్నించాలి. ఆగిపోయిన పాత డబ్బు, ముఖ్యంగా స్నేహితులు లేదా పాత భాగస్వామ్యాల నుండి రావాల్సిన డబ్బు నిదానంగా కానీ క్రమంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి వైవాహిక జీవితంలో 2026 సంవత్సరం సౌఖ్యం మరియు వృత్తిపరమైన పురోగతిని ఇస్తుంది. సంవత్సరం అంతా గురువు మీ 7వ ఇంట్లో దృష్టి పెట్టడం వలన వైవాహిక జీవితంలో అన్యోన్యత, గౌరవం మరియు శాంతి పెరుగుతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో భాగస్వామికి కూడా వృత్తిలో పురోగతి ఉంటుంది. శని 2వ ఇంట్లో ఉండటం వలన మీ మాట తీరు లేదా కుటుంబ సమస్యల కారణంగా వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు మృదువుగా వ్యవహరించడం ముఖ్యం. శని 4వ ఇంటిపై దృష్టి మరియు రాహువు 4వ ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో కొంత గందరగోళం లేదా అకస్మాత్తు మార్పులు రావచ్చు. ఇంటి వాతావరణం అస్థిరంగా ఉండవచ్చు, కానీ మీ సహనం వలన శాంతి నెలకొంటుంది. గురువు 5వ ఇంట్లో ఉండటం వలన సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.